భక్తులు బంగారంగా భావించే బెల్లానికి మేడారంలో ఫుల్ డిమాండ్ ఉంది. జాతరలో భాగంగా అమ్మవార్లకు బెల్లంతో పాటు ఒడిబియ్యం, పసుపు, కుంకుమ సమర్పించుకుంటున్నారు భక్తులు. బంగారంగా పిలిచే బెల్లాన్ని ప్రసాదంగా తింటే అనారోగ్యాలు తొలగిపోతాయని, పంటలు బాగా పండుతాయని భక్తుల విశ్వాసం. దీంతో బెల్లం వ్యాపారం మేడారంలో జోరుగా సాగుతోంది. వనదేవతలకు భక్తులు బెల్లం రూపంలో బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుమా అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారం. ఇక్కడ బెల్లాన్నే బంగారంగా అమ్మవారికి సమర్పిస్తారు. రెండేళ్లకోసారి వచ్చే ఈ మహా జాతరకి అమ్మవారికి బెల్లాన్ని బంగారంగా నిలువెత్తి బంగారం ఇస్తామంటూ కూడా అమ్మవారికి సమర్పించే మొక్కులు ఉంటాయి. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది కాబట్టి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా సమ్మక్క సారలమ్మని చెప్పుకుంటారు. సో తీపి, బెల్లం అనేది తీపి, మా జీవితాల్ని తీపిమయంగా చేయి తల్లి అంటూ కూడా అమ్మవారికి అంటే బంగారాలు డబ్బును సమర్పించే ఆనవాయితీ కాకుండా బెల్లాన్నే అమ్మవారికి మహాప్రసాదంగా ఇక్కడ సమర్పిస్తుంటారు. మా జీవితాలు తీపిగా ఉండాలంటూ కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మనం ప్రస్తుతం మేడారంలో చూడొచ్చు. ఇక్కడ ఒక మహిళ అమ్మవారికి తులాభారం ఇస్తున్నారు. అంటే తన ఎత్తు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఒకవైపు బెల్లాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తక్కడలో, మరోవైపు ఆ మహిళ కూర్చున్నారు. తన నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తే అంటే కోరిన కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి ఇలా బెల్లాన్ని సమర్పించుకునే ఆనవాయితీ వస్తుంది. కొంతమంది ముందుగానే వచ్చిన వాళ్ళు ఇంత దూరం వచ్చాం కదా అమ్మవారికి నిలువెత్తి బంగారాన్ని సమర్పించాలంటే కూడా చాలా మంది భక్తులు ఈ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. ఈ నిలువెత్తు బంగారాన్ని కాస్త ఒక అమ్మవారి దగ్గర సమర్పించిన తర్వాత అమ్మవారి గద్దెల దగ్గర ఉన్న బంగారాన్ని వారు మహాప్రసాదంగా స్వీకరించి అంటే వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, సన్నిహితులకు ఆ బంగారాన్ని పంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మేడారం జాతరలో ఆ బంగారానికి ఉన్న ప్రాముఖ్యత. ఒక మహిళ బెల్లం సమర్పిస్తున్నారు. అంటే మహిళ కోరుకున్న కోరికలు తీరాయా లేదంటే కోరిక కావాలి తల్లి అంటూ ముందుగానే బెల్లాన్ని ఆనవాయితీగా ఇస్తున్నారా? మనం తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీరు నిలువెత్తు బంగారానికి అమ్మవారికి సమర్పిస్తున్నారు ఈ బంగారాన్ని. అంటే కోరిన కోరిక తీరిందా? అమ్మవారి విశిష్టత గురించి ఏం చెప్తారు? ఏ మొక్కు మొక్కినా తీరుతుంది. మొక్కు మొక్కిందనే మా నాన్నమ్మ నా ఎత్తు బంగారం ఇస్తానని కోరుకుంది. మా మామయ్య ఎత్తు మా ఎత్తు ఇస్తున్నాము. అంటే అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతారు అనే నమ్మకం మీకుందా? అంటే ఎప్పటి నుంచి మీరు మేడారం జాతరకు వస్తున్నారు? నా పెళ్ళైన దగ్గర నుంచి వస్తున్నాము. అంతకుముందుకు మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం జాతర అప్పుడల్లా. ఇప్పుడు ఈ బంగారాన్ని అంతా ఏం చేస్తారమ్మా? అంటే పంచుతారా? 5 వారాలు మా అత్తమ్మ ఇంటి దగ్గర పంచి పెడుతుంది. కొంచెం అమ్మవారికి వేస్తాము. చూసాం కదా, కోరిన కోరికలు తీరాయి కాబట్టి మేము ఎత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నామని చెప్పి భక్తులు చెప్తున్నారు. ఈ బంగారాన్ని అంతా 5 వారాలు అక్కడ ఉన్న ప్రజలకి, ఊరి ప్రజలకి, బంధుమిత్రులకి, సన్నిహితులకు పంచుతామని చెప్తున్నారు. ఇది మేడారంలో ఎత్తు బంగారానికి సంబంధించిన విశిష్టత. కెమెరా పర్సన్ పృథ్వీతో సుమా, మేడారం.